హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యం. ఇప్పుడు దీన్ని మపాపో అంటారు ఫ్రెంచ్లో. ఓకే, వింగ్స్, గ్రిల్డ్ వింగ్స్ రెడీ చేస్తున్నారు. మన ఇంగ్లీష్లో అయితే ఇక్కడ మపాపో అంటారు. ఎల్ ద పూలే అంటారు ఫ్రెంచ్లో. మపాపో, ఎల్ ద పూలే. దీన్ని బాగా మసాలాలు పట్టించి మ్యారినేషన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర పక్కన ఉంచిన తర్వాత ఇలా ఫ్రై చేస్తారు. ప్యాన్ ఫ్రై, ఆయిల్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రెడ్గా కావడానికి కారణం ఏంటంటే ఇందులో సాసెస్ వేస్తారు. మన సోయా సాస్, చిల్లీ సాస్, కిప్ పూలే అంటారు ఇక్కడ ఫ్రెంచ్లో వాడతారు. అది కిప్ పూలే అంటారు దాన్ని. మన సేమ్ గరం మసాలాలుగా సేమ్ ఇది కూడా అంతే. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఈ ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తారు ఆఫ్రికన్ షెఫ్. దీన్ని వచ్చేసి ఎల్ దే పూలే అంటారు. ఎల్ దే పూలే అంటే వింగ్స్, చికెన్ వింగ్స్, గ్రిల్డ్ చికెన్ వింగ్స్ అన్నమాట. ప్యాన్ ఫ్రై వింగ్. ఇది వచ్చేసి ఒక $10, $770. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ కట్ చేస్తున్నారు. డైస్ సలాడ్ ఇస్తారు దీనికి పక్కన, కాంప్లిమెంటరీ సలాడ్ ఇస్తారు. కుకుంబర్, క్యాప్సికమ్, టమాటర్, ఆనియన్ అన్నీ సేమ్ సైజులో కట్ చేసి కాంప్లిమెంటరీ సలాడ్ ఇస్తారు సైడ్లో. ఒకవైపు ఇది ఫ్రై అవుతుంది. చాలా బాగుంటుంది. కెచప్ మైనస్ పిలిపిలితో ఇది తింటే ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ అయితే. కెచప్ మైనస్ పిలిపిలి అని ఫ్రెంచ్లో అని చెప్పాను కదా, అది కెచప్ అంటే టమాటో కెచప్, మయోనైస్ అంటే మన మయోనైస్ సాస్ ఉంటుంది కదా, అది పిలిపిలి అండ్ మన చిల్లీ పేస్ట్ని పిలిపిలి అంటారు ఆఫ్రికాలో. దీన్ని ఇలాగా బాగా గ్రిల్ అవుతుంది. ఇప్పుడు చూస్తే సలాడ్ కూడా రెడీ అయిపోయింది. ఈ ఆనియన్స్ని కూడా సేమ్ డైస్ కట్ చేసి ఫైన్ చాప్గా అందులో మిక్స్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందంటే వెల్ కుక్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ స్పైసెస్ అందులో డైరెక్ట్గా వేయరు అనమాట, పక్కన ఉంచుతారు అంతా. పక్కన మన సర్వింగ్ చేసేటప్పుడు ఇస్తారు మనకి ఎంత కావాలంటే అంత స్పైసీ తినచ్చు. ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు అందులో ఆనియన్, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేస్తారనమాట. ఒకవైపు కుక్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ టర్న్ చేస్తున్నారు, రెండు వైపు కూడా బాగా కుక్ అవ్వడానికి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా, అంత బాగున్నాయి అనేసి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈ సలాడ్, ఇది డైస్ సలాడ్, కాంప్లిమెంటరీ. ఆనియన్స్ వేసారు. ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ కూడా సేమ్ అలాగే రౌండ్గా కట్ చేసిన క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేస్తాడు వాటితో పాటు. క్యాప్సికమ్ కూడా కట్ చేస్తున్నాడు ఇలా పొడుగ్గా. ఓకే, ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది. వీళ్ళేమో మన ఇండియన్ ఫుడ్ని ఏమంటారంటే ఆఫ్రికన్స్
మనం ఎక్కువ స్పైసెస్ తింటాం, గరం మసాలాలు అవి ఎక్కువ కారాలు తింటాం అని అంటారు. కాకపోతే ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ మ్యారినేషన్ చేశారు కదా ఇవన్నీ, మసాలా బాగా పట్టి ఉంటుంది. మసాలా అంటే అంత ఎక్కువ స్పైసీ కూడా ఉండదు. మళ్ళీ ఇంత రెడ్డిష్గా కనిపించినప్పుడు మనం అనుకోండొచ్చు ఫుల్ స్పైసీ ఉండొచ్చేమో, అంత స్పైసీగా ఉండదు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, 80% కుక్ అయింది. దీంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తారు, ఫింగర్ చిప్స్. ఇది ఫింగర్ చిప్స్, కెచప్, మయోనైస్, పీలి పీలి, కెచప్, టమాటో కెచప్, మయోనైస్ అండ్ చిల్లీ పేస్ట్, ఆఫ్రికన్ చిల్లీ పేస్ట్ సర్వ్ చేస్తారు. ఈ సాలడ్ ఇక్కడ గార్నిష్ చేస్తున్నారు ఆల్రెడీ. గార్నిష్ అయిపోయిన తర్వాత ఆ కుక్ అయిన వింగ్స్ని, చికెన్ వింగ్స్ని ఇందులో వేస్తారు, ప్లేటింగ్ చేస్తారు. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. అదే మనం అయితే ఇండియాలో ఎలా తయారు చేస్తాం, దీనికి బాగా మసాలా దట్టించి ఫుల్ కారం వేసి ఉప్పు కారం బాగా దట్టించి బాగా చేస్తాం. ఇక్కడ అదేం ఉండదు, అవన్నీ సైడ్ ఇస్తారు. జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసి దాన్ని మ్యారినేషన్ చేస్తారు. ఇది ప్లేటింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఒక ప్లేట్ వచ్చి $10. ఇక్కడ ఆఫ్రికాలో ఏంటంటే డాలర్ రేటు ఉంటుంది, ప్లస్ లోకల్ కరెన్సీ ఉంటుంది. $10 అంటే 20,000 ఫ్రాన్. మన 20,000 ఫ్రాన్ వచ్చేసి ఇండియన్ రూపీ $730. రెడీ టు సర్వ్. Aile de poulet, ఫ్రెంచ్లో Aile de poulet గ్రిల్డ్ వింగ్స్. సర్వ్